ఇక డీటెయిల్స్ చూస్తే 1995లో ప్రవేశపెట్టిన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ను సవరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కుక్కట్పల్లి వై జంక్షన్ వద్ద రహదారిని విశ్రాంత ఉద్యోగులు దిగ్బంధించారు. ప్రశాంత్ నగర్లోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ప్రధాన రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ 1995 సంవత్సరానికి సంబంధించి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో కనీస పెన్షన్ 1000 రూపాయల నుండి 7,500 రూపాయలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేయడంతో పాటు కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. నెలవారీ పెన్షన్ 7,500 రూపాయలతో పాటు డిఏ సైతం అందించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ జీవిత భాగస్వామికి ఉచిత ఆరోగ్య సదుపాయం కల్పించాలని కోరారు. ఆర్ఓసీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ సెంట్రల్ కమిటీ యొక్క పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి రహదారి నిర్బంధం అనేటువంటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఈ పోరాటం జరుగుతుంది. అందులో భాగంగానే హైదరాబాద్కు సంబంధించి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే ఈపీఎస్ 1995 పెన్షన్లో కవర్ అవుతారో వారందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. ఈరోజు మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాస్తారోకో ప్రోగ్రాంలో ఈ గవర్నమెంట్ యొక్క నిరంకుశత్వానికి అలాగే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క మొండి వైఖరికి నిరసనగా ఈరోజు మేము ప్రత్యక్ష ఆందోళనకి కార్యాచరణకు పూనుకోవడం జరిగింది. మాకు సంబంధించినటువంటి న్యాయమైన కోరికలు ఏదైతే ఉందో 7,500 రూపాయలు నెలవారీ పెన్షను ప్లస్ కరువు బత్యాన్ని కలిపి ఇవ్వాలని చెప్పేసి, అలాగే పెన్షనర్స్కు వారి యొక్క జీవిత భాగస్వామికి మరి ఉచిత మెడికల్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, ఏదైతే రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటి ఫెసిలిటీ తీసివేయబడిందో దాన్ని పునరుద్ధరించాలనేది, అలాగే తెలుసో తెలియకో ఈపీఎస్ 1995లో మెంబర్లు కానటువంటి వ్యక్తులందరూ కూడా మెంబర్లుగా పరిగణించి వారికి కూడా నెలవారీ 5,000 రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి గత 7 సంవత్సరాలుగా కమాండర్ అశోక్ రావత్ గారి నేతృత్వంలో మరి ఎన్నో యాజిటేషన్స్ చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ లేబర్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారిని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఫైనాన్స్ మినిస్ట్రీ నిర్మలా సీతారామన్ గారిని నంబర్ ఆఫ్ టైమ్స్ కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది.